ఈ రోజు మన శ్రీహరికోటలో నుంచి CMS-03 అనే రాకెట్ ఈ రోజు లాంచ్ అయింది. ఇప్పటి వరకు లాంచ్ అయిన రాకెట్స్ లలో ఇదే అతిపెద్ద వెయిట్ ఉన్న రాకెట్. మొత్తం 4410 కిలోస్ బరువు ఉన్న CMS-03 అతిపెద్ద రాకెట్ ని లాంచ్ చేయడానికి ఇస్రో సిద్ధమైంది. అది మొత్తం 4410 కిలోల బరువు ఉన్న రాకెట్ ని ఈ రోజు సాయంత్రం లాంచ్ చేశారు. గతంలో ఇంత బరువైన రాకెట్ ని పంపిన చరిత్రే లేదు. దీంతో బాహుబలి అని పిలిచే అత్యంత శక్తివంతమైన రాకెట్ ని ఈ రోజు లాంచ్ చేశారు. దాని పేరే LV-M3M5 ని ఈ రోజు నవంబర్ 2 ఈవినింగ్ 5:26 కి ఈ రాకెట్ అనేది లాంచ్ అయింది. ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ES పద్మకుమార్ కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేశారు. రాకెట్ హైట్ వచ్చేసి 43.5 మీటర్స్. బాహుబలి ద్వారా అమలు చేసిన అతిపెద్ద మిషన్. ఇది 5th పొజిషన్ అని చెప్తున్నారు. చాలా వెయిట్ ఉన్న రాకెట్ ని ఇస్రో ఇదివరకు కూడా లాంచ్ చేసింది, కానీ అది మన ఇండియాలో కాకుండా బయట కంట్రీస్ లలో లాంచ్ చేసింది. ఇండియాలో 3 రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ శ్రీహరికోటలో ఎందుకు లాంచ్ చేస్తారో తెలుసా? దానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఎర్త్ వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్న శ్రీహరికోట వల్ల ఫ్యూయల్ తక్కువ ఖర్చు అవుతుందని ఎక్కువ రాకెట్ శ్రీహరికోటలో నుంచే లాంచ్ అవుతాయి. ఈజీగా స్పేస్ లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. రెండోది, శ్రీహరికోట ఈక్వేటర్ కి చాలా దగ్గరలో ఉంటది. ఈక్వేటర్ దగ్గర హై మూమెంటం ఉంటది కాబట్టి ఈ భూమిపై నుంచి ఆకాశానికి ఇతర రీజియన్స్ లోకి వెళ్ళడానికి కావాల్సిన ఫ్యూయల్ కంటే ఈక్వేటర్ దగ్గరున్న ప్రాంతంలో నుండి లాంచింగ్ కి ఖర్చు అయ్యే ఫ్యూయల్ చాలా తక్కువ ఉంటుంది. మొదట 2 రీజన్స్ రాకెట్ యొక్క ఫ్యూయల్ ని తగ్గించి ఈజీగా స్పేస్ లోకి తీసుకెళ్లడానికి శ్రీహరికోటకున్న ప్రత్యేక కారణాలు. అండ్ మూడోది, పక్కనే బే ఆఫ్ బెంగాల్ ఉన్న కారణం వల్ల ఆ ఫెయిల్ అయిన రాకెట్ భూమి పైన పడితే ఎక్కువ ప్రజలకి ఇంపాక్ట్ ఉంటది కాబట్టి ఆ సముద్రంలో పడడానికి ఇదొక రీజన్. అండ్ రీసెంట్ గా పోయిన చంద్రయాన్-3 చాలా సక్సెస్ అయింది. ప్రపంచంలో ఇప్పటి వరకు చేసిన సాఫ్ట్ ల్యాండింగ్ లో US, చైనా, రష్యాతో పాటు ఇండియా కూడా ఉంది. ఇండియా పేరు కూడా ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.